హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అందరు బాగా రిసీవ్ చేసుకున్నందుకు ఎ బిగ్ థ్యాంక్ యూ. ఇంకెవరైనా చూడకపోతే గో అండ్ వాచ్ ద వీడియో. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, నా లాస్ట్ వీడియోకి మీరు అంతలా లవ్ చూపించినప్పుడు నేను కూడా తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా మీకు, లేదా లావ్ అయిపోతా. మీరు నాకు అంతలా లవ్ ఇచ్చినప్పుడు నేను తిరిగి మీకు ఏం ఇవ్వగలనని చూస్తే కొన్ని మంచి మూవీ సజెషన్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. అందుకని మీకోసం మంచి సినిమాలు రెడీ చేసి పెట్టా. నాకు తెలిసిన మహానుభావుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మనం ఒక గొప్ప సినిమా చూసినప్పుడు అది మన దగ్గర ఎంచుకోకుండా నలుగురికి పంచి పెట్టాలని చెప్పాడు. ఆఫ్ కోర్స్ వాడు కొంచెం నోడుదులు ఎక్కువ అనుకోండి, అందుకే ఏది పడితే అది చెప్తూ ఉంటాడు. బట్ వాడి కంటెంట్ బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుద్ది. చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి కిష్కింద కాండం. ఈ మూవీని లిస్ట్ లో ఫస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇట్స్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. దిస్ మూవీ ఇస్ ఎ న్యూ బెంచ్ మార్క్ ఫర్ థ్రిల్లర్స్. స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీ అయితే సెటప్ అయ్యేది రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో. ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందుగా గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. అదేంటంటే, లైసెన్స్ గన్స్ హోల్డర్స్ అందరూ ఈ టైం వరకు గన్ సబ్మిట్ చేయాలి అని. అలా అందరు చేస్తారు, బట్ ఒక్కరు మాత్రం ఇంకా చేయరు. అతను ఎవరంటే అప్పు. ఈస్ అన్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్. అతని దగ్గర ఉన్న గన్ మిస్ అవుతుంది. అసలు గన్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో గన్ మిస్ అవుతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? నాకు మూవీలో నచ్చిన పాయింట్ ఏంటంటే, ఆ మిస్టరీని లాస్ట్ వరకు బాగా హోల్డ్ చేసి పెట్టారు. ఈ మూవీ చూస్తున్నంత వరకు నా మైండ్ లో చాలా డౌట్స్ రన్ అయ్యాయి, బట్ అవన్నిటిని క్లైమాక్స్ లో ఇంటర్లింక్ చేసి రిజాల్వ్ చేశారు. ఈ మూవీకి హైలైట్ పర్ఫార్మర్ అంటే అది అప్పునే. అసలు ఇతని స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఏదో తెలియని టెన్షన్ బిల్డ్ అవుద్ది, నెక్స్ట్ ఏం అవ్వబోతుంది అని. దిస్ మూవీ ఇస్ ఎ మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హాట్‌స్టార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, లబ్బర్ పందు. లబ్బర్ పండా అదేం టైటిల్ అంటే రబ్బర్ బాల్. ఇది ఒక తమిళ ఫిల్మ్, మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఈ స్టోరీ వచ్చేసి క్రికెట్ అంటే పడి సచ్చే ఒక ఇద్దరి కథ. అభిను శేషు. అభి వచ్చేసి వాళ్ళలో ఒక తోప్ బౌలర్, శేష్ ఏమో వాళ్ళలో ఒక తోప్ బ్యాట్స్మెన్. మరి అనుకోకుండా ఇద్దరు ఎదురు పడితే ఏమైంది? వెంటనే మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో డీల్ చేసిన పాయింట్ వచ్చేసి ఈగో. అంటే ఒకడు ఈగో జోలికి వెళ్తే వాడు ఎంత దూరం వరకు వెళ్తాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయింది. మూవీలో మంచి హై సీన్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. నా మాట విని వెంటనే హాట్‌స్టార్ ఓపెన్ చేసి ఈ సినిమా చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, నాది గ్యారంటీ. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ఇరుగు పార్ట్. ఈ లిస్ట్ లో మీరు ఏ సినిమా చూసినా చూడకపోయినా ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చివరికి వచ్చేవరకు ఈ సినిమాతో లవ్ లో పడేలా కూడా చేస్తుంది. పెళ్ళైన ముగ్గురు కపుల్స్ మధ్యలో సరైన కమిట్మెంట్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అలా వచ్చినప్పుడు మిట్రా అయిన మ్యారేజ్ కౌన్సిలర్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ప్లాట్ లైన్ విన్న తర్వాత హాయ్ వైఫ్ అండ్ హస్బెండ్ ల గొడవల స్టోరీ ఏం చూస్తాం బ్రో అనుకుంటే మీరు అక్కడే తొక్క మీద కాలేశారు. ప్లాట్ లైన్ సింపుల్ గా ఉన్నా, బట్ ఇక్కడ డైరెక్టర్ యువరాజ్ తన లేయర్ రైటింగ్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు. ఈ మూవీలో ఒక ప్రాబ్లం చూపిస్తారు, అది పెద్ద స్పాయిలర్ ఏం కాదు. పెళ్ళయ్యాక వైఫ్ లావ్ అయిందని హస్బెండ్ డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఇది చూసినప్పుడు ఇదేం లేజీ రైటింగ్ రా, ఇంతకంటే బెటర్ రీజన్ ఇంకోటి దొరకలేదని డైరెక్టర్ ని తిట్టుకున్నా. బట్ మూవీ ముందుకెళ్తున్న కొద్దీ ఆ విషయాన్ని చాలా బాగా చూపిస్తారు, అండ్ లాస్ట్ లో కనెక్ట్ అయ్యేది ఆ క్యారెక్టర్స్ కి, అండ్ మంచి పే ఆఫ్ సీన్ తో మూవీ ఎండ్ అవుద్ది. డోంట్ మిస్ దిస్ ఫిలిం, ఇట్ ఈస్ ఆన్ నెట్ఫ్లిక్స్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ మూవీ, విడుదలై. వెట్రిమారన్ సార్ ఎలా తీస్తారు సార్ ప్రతిసారి ఇలాంటి గొప్ప సినిమాలు? ఐ మీన్ దిస్ మూవీస్ ఏ సినిమాటిక్ మాస్టర్ పీస్. వెట్రి సార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 17 years అవుతుంది, బట్ అతను తీసిన సినిమాలు ఓన్లీ 7 మాత్రమే. మరి అంతలా కేర్ తీసుకుంటాడు కాబట్టి అతను తీసే సినిమాలు మనకి గుర్తుండిపోతాయి. విడుదలై కూడా సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. కొండ ప్రాంతంలో ఉన్న పీపుల్స్ ఆర్మీకున్న పోలీస్ గవర్నమెంట్ కి ఒక ఇష్యూ మీద గొడవలు జరుగుతూ ఉంటాయి. పీపుల్స్ ఆర్మీ హెడ్ అయిన పెరుమల్, విచ్ ప్లేడ్ బై విజయ్ సేతుపతి, అతన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఒక గోస్ట్ హంట్ అనే ఆపరేషన్ మొదలు పెడుతుంది. మరి అలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో కుమరసన్, విచ్ ప్లేడ్ బై సూరి, అప్పుడే రిక్రూట్ అయిన ఒక కానిస్టేబుల్ ని ఆ కొండ ప్రాంతంలో అపాయింట్ చేస్తారు. మరి అతను అక్కడికి వెళ్ళాక ఎలాంటి దారుణాలు చూస్తాడు? అంత ఇన్నోసెంట్ అయిన కుమరసన్ ఈ గవర్నమెంట్ కున్న పీపుల్స్ ఆర్మీ జరిగే గొడవల్లో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు? ఈ మూవీలో మనకు ఒక హార్ష్ రియాలిటీని చూపిస్తారు, లైక్ పోలీస్ బ్రుటాలిటీ, సోషల్ ఇంజస్టిస్, పొలిటికల్ కరప్షన్స్, ఇవన్నింటినీ చాలా బాగా డీల్ చేశారు. ఈ మూవీకి హైలైట్ వచ్చేసి అది సూరి క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్సే. అతని చుట్టూ ఉన్న జనాలందరూ క్రూయల్ గా ఉన్నా అతను మాత్రం త్రూ అవుట్ ద ఫిలిం ఆ ప్యూర్ ఇన్నోసెన్స్ ని క్యారీ చేస్తాడు, విచ్ వాస్ ఫెంటాస్టిక్. ఈ మూవీలో విజయ్ సేతుపతి రోల్ తక్కువే ఉన్నా ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. మీకు చూడడానికి మంచి కంటెంట్, సీరియస్ డ్రామా విత్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలంటే దిస్ మూవీ ఇస్ ఏ మస్ట్ వాచ్ ఫర్ యూ. చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ పార్ట్ 2 ఈ December 20th కి వస్తుంది. పార్ట్ 1 ఇప్పుడు చూసేసి రేపు పార్ట్ 2 ని థియేటర్ లో చూసేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఫిలిం, రొమాంచం. ఎంతసేపు ఈ థ్రిల్లర్లు, సీరియస్ డ్రామాలు కాకుండా వైలెన్స్ ఎక్కువైపోయింది.
You know something? హాయిగా నవ్వుకోవడానికి ఒక మంచి కామెడీ సినిమా ఉంటే చెప్పు భయ్య అని అడిగే వాళ్ళందరికీ రొమాంచం ఇస్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిం. మూవీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ 7 ఫ్రెండ్స్ బెంగళూరులో రూమ్ తీసుకొని జాలీగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ రూమ్ లోకి జీబీ ఓజోబోర్డ్ తీసుకొస్తాడో ఇంకంతే, నాన్ స్టాప్ లాఫ్టర్ రేట్ మొదలవుద్ది. నార్మల్గా ఈ ఓజోబోర్డ్ కాన్సెప్ట్ ఉండే సినిమాలు చూసుకుంటే కంప్లీట్గా హారర్ ఎలిమెంట్స్ తో డీల్ చేస్తారు. బట్ ఈ సినిమాలో మాత్రం ఫన్నీ వేలో చూపిస్తారు. అలానే హారర్ ఎలిమెంట్స్ లేవని కాదు, మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీలో ఫన్ క్రియేట్ చేసే సీన్సే ఉంటాయి. ఈ మూవీని డైరెక్టర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకొని తీసిన సినిమా, అందుకే కామెడీ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఈ మూవీ మలయాళం సినిమాలో ఎంత పెద్ద హిట్ అయిందంటే జస్ట్ 1.7 CR పెట్టి సినిమా తీస్తే వరల్డ్ వైడ్ లో 67 crores కలెక్ట్ చేసింది. నా మాట విని ఈ వీకెండ్ కి మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ షో వేయండి, కడపార్లా నవ్వుకుంటారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, లాంగ్ లెగ్స్. ఇట్స్ ఎ స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది మీరు చూసే రెగ్యులర్ థ్రిల్లర్ మూవీ కాదు, కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నా, ఇది అందరికి నచ్చకపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై స్లో బర్న్ థ్రిల్లర్ విత్ సమ్ హారర్ ఎలిమెంట్స్, దెన్ లాంగ్ లెగ్స్ మీకోసమే. ప్లాట్ విషయానికి వచ్చేస్తే లీ హార్కర్ అని ఒక FBI ఏజెంట్ ని ఒక ఫ్యామిలీ మర్డర్ కేసులో అసైన్ చేస్తారు. అలా తన కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి లాంగ్ లెగ్స్ నుంచి లెటర్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆ లెటర్స్ లో ఏముందో తను డీకోడ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ మర్డర్స్ ఎందుకు అవుతున్నాయో కనిపెట్టాలి. మూవీ స్టార్ట్ అవడమే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా స్టార్ట్ అవుద్ది. మెల్లమెల్లగా మూవీ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ హారర్ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ కొంచెం స్లో ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చాక మూవీ పేజ్ అందుకుంటుంది. అండ్ లాస్ట్ లో మనం అన్ని డాట్స్ కనెక్ట్ చేశాక దెన్ విల్ గెట్ టు నో ద స్టోరీ. ఈ మూవీ ఎలా ఎండ్ అవుతుందో నేను ఇక్కడ చెప్పను, బట్ అది కొంతమందికి నచ్చచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఓవరాల్ గా లాంగ్ లెగ్స్ ఇట్ గివ్స్ మీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ ఫిలిం, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. లాస్ట్ వన్ ఆన్ ద లిస్ట్, కిల్. అసలు యాక్షన్ సినిమా లేకుండా ఈ లిస్ట్ ని ఎండ్ చేస్తానా? నాకు తెలిసి ఈ సినిమాని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చూసే ఉంటారు. బట్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నా, హాలీవుడ్ లో బాప్ ఆఫ్ యాక్షన్ సినిమా తీసిన జాన్ విక్ డైరెక్టరే ఈ సినిమా నచ్చి అక్కడ తీద్దామని రైట్స్ కొన్నారు. మరి ఈ సినిమాలో యాక్షన్ స్టంట్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. మూవీ ప్లాట్ వచ్చేసి ఎన్ఎస్ఓ కమాండో అమృత్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన తులికని సర్ప్రైజ్ చేద్దామని తను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ లోకి ఎంటర్ అవుతాడు. బట్ అదే టైంలో ఆ ట్రైన్ లోకి కొంతమంది డెకాయ్స్ కూడా ఎంటర్ అవుతారు. ట్రైన్ రాబరీ చేసి వెళ్ళిపోదాం అనుకున్న డెకాయ్స్ కి తులిక ఫ్యామిలీ రిచ్ అని తెలిసి కిడ్నాప్ చేద్దాం అనుకుంటారు. మరి అంతమంది డెకాయ్స్ నుంచి తులికని సేవ్ చేసాడా లేదా? మూవీ మొత్తం ట్రైన్ లోనే జరుగుద్ది. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మూవీకే హైలైట్ అని చెప్పాలి. చాలా ఇంటెన్స్ తో పాటు వాలెంట్ కూడా ఉంటుంది. నార్మల్ గా యాక్షన్ సినిమాలో ఎమోషన్ అనేది సరిగా చూపియరు, బట్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ ఆర్క్ కూడా చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా కిల్ ఈజ్ ఏ మస్ట్ వాచ్ ఫర్ యాక్షన్ లవర్స్. ఈ లిస్ట్ లో మీరు ఎన్ని సినిమాలు చూసారో, ఎన్ని చూడలేదో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.